10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసుప్రభు దగ్గరికి, దూరంగా నిలబడ్డారు. మా రోగము నుండి మాకు విడుదల ఈ ప్రభువా, మేము కడు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఊర్లో రావటానికి లేదు, ఎవరితో మాట్లాడటానికి లేదు, ఒక దిక్కుమాలినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామయ్యా. ఎక్కడో ఊరి చివరన పొలిమేరల్లో అనామకులుగా జీవించవలసిన పరిస్థితి వచ్చింది. మా శరీరాలు కులిపోతున్నాయి, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మాకు సమాధానం లేదయ్యా, మాకు నెమ్మది లేదయ్యా, అసలు ఎందుకున్నామో మాకు అర్థం కావట్లేదయ్యా మా జీవితాలని చెప్పి 10 మంది కూడా ఏడ్చారండి, కన్నీరు పెట్టుకున్నారు, దేవుని కనికరించమని అడిగారు. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఎవ్వరిని కూడా త్రోసివేసేవాడు కాదు, హక్కును చేర్చుకుంటాడండి ఆయన. వాళ్ళ హృదయం ఏమిటైనా సరే, వారి మనసు ఏదైనా, వారి స్వభావం ఏదైనా, వారు కోరితే అడిగితే అద్భుత కార్యాన్ని చేసే దేవుడు, అంత ప్రేమ కలిగిన వాడు. వాళ్ళు నా కోసం ఉంటారా లేదా, వాళ్ళు ఎటువంటి వారు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళు ఎటువంటి స్వభావం కలిగిన వారు, ఇందులో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, ఇవేమి వేసే చూడలేదండి. 10 మంది మీద కనికర పడ్డాడు దేవుడు. హల్లెలూయా. 10 మందిని స్వస్థపరిచారు, గమనించండి. కానీ ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి దేవుని కోసం నిలబడిపోయాడు. ఈ రోజున మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలండి దేవుడు చేస్తున్నాడు, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడండి, ఎన్ని మేలుల్ని జీవితంలో దేవుడు చేశాడండి. కానీ ఇంకా దేవుని కోసం మనం నిలబడలేకపోతున్నామే, ఇంకా దేవుని కోసం మనం ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నామే, ఇంకా దేవుని కోసం మనము ఆయనను మహిమపరిచేవారిగా ఒక ఖచ్చితమైన నిక్కర్సైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడలేకపోతున్నామే. అనేక మార్లు తొలగిపోతూ, పడిపోతూ, జారిపోతూ, ఆయన గాయములను రేపుతూ, ఈరోజు చాలా మంది యేసుప్రభుని మరలా బాహాటంగా సిలివేయట్లేదండి. మిమ్మల్ని బట్టే కదా లోకములో అన్యజనుల మధ్యలో నా నామము అవమానపరచబడుతుందని దేవుడు అన్నాడు. కారణం ఏంటంటే దేవుని నమ్మి కూడా ఇంకా మన జీవితాల్లో మార్చుకోకపోవటమేనండి. చాలా మంది యేసుప్రభు దగ్గరికి వచ్చి బాగుపడి వెళ్ళొచ్చు, కానీ అందరూ ఆయన కోసం నిలబడలేరండి. ఇక్కడ మనం చూస్తాం, 10 మంది బాగుపడ్డారు, కానీ ఒక్కడు మాత్రమే దేవుని కోసం నిలబడ్డాడు.